హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు వీలున్నప్పుడు అలానే టైం చూసుకొని ఈ వీడియో మొత్తం కూడా చూడండి. మీకు బాగా ఉపయోగపడుతుంది. ముందుగా నేనైతే ఇక్కడ మా ఇంటి పనులన్నిటినీ కూడా చేసుకుంటూ ఒక్కొక్క విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా నేనైతే ప్రతి నెల కూడా మాకొచ్చే కొద్దిపాటి సంపాదనలో ఏ విధంగా పొదుపు చేసుకుంటానో, అలానే ఏ ఏ విషయాల్లో పొదుపుగా ఉంటానో, అలానే వీటన్నిటితో పాటుగా నేను డబ్బులను ఏ విధంగా సేవ్ చేసుకుంటానో ఈ వీడియోలో అయితే ఒక్కొక్క విషయాన్ని కూడా చెప్తానండి. ముఖ్యంగా నేను 10 రకాలుగా అయితే మనీని సేవ్ చేసుకుంటానండి. అందులో మొదటిది నెయ్యండి. నెయ్యిని మనం బయట కొనాలి అంటే చాలా ఎక్కువ రేటుగా ఉంటుంది కదా! మళ్ళీ అందులో కల్తీవి కూడా ఉంటాయండి. ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్నా సరే మనకి కల్తీయే కలుస్తుంది కదా! కాబట్టి నేనెప్పుడు కూడా నెయ్యిని బయట కొననండి. ఇంట్లోనే చేసుకుంటాను. మేము ప్రతిరోజు హాఫ్ లీటర్ వరకు పాలనైతే తీసుకుంటామండి. పాలను మరిగించి పాలు చల్లారిన తర్వాత పైన మీగడ తీసి ఒక డబ్బాలో వేసి ఆ డబ్బా నిండిన తర్వాత నెయ్యినైతే చేసుకుంటాను. ఇక్కడ మేము అర లీటర్ పాలైతే తీసుకుంటాం కదా! అర లీటర్ పాలలో పావు పాలు మా పాపకి, అలానే పావు పాలని మేము పెరుగునైతే చేసుకుంటాము. మా ఇంట్లో ఉండేది ముగ్గురమేనండి. నేను, మా ఆయన, మా పాప. అర లీటర్ పాలు తీసుకుంటామని చెప్పాను కదా! ఆ అర లీటర్ పాలలో పావు పాలు మా పాపకి, అలానే పావు పాలని పెరుగుగా తోడు పెడతాను. అర లీటర్ పాలతో మా పాపకి ఇచ్చిందే కాకుండా పెరుగుని చేసుకొని లాస్ట్‌లో నెయ్యిని కూడా చేస్తానండి. పావు పెరుగు సరిపోతుందా అనుకోవచ్చు. రోజు చేస్తాను కదండీ! మాకైతే ఈజీగా సరిపోతుంది. నేనైతే ఇక్కడ ప్రత్యేకించి నెయ్యి గురించి మాత్రమే పాలైతే తీసుకోవట్లేదు కదా! మా అవసరాలకు తగ్గట్టుగా పాలను తీసుకొని, అందులోనే పైన మీగడనైతే తీసి లాస్ట్‌లో నెయ్యినైతే చేస్తున్నాను. నెయ్యిని ఇంట్లోని చేసుకోవడం వల్ల చాలా డబ్బులు ఖర్చయితే తగ్గుతుందండి మాకైతే. బయట కొంటే చాలా ఎక్కువ రేట్ అయితే ఉంటుంది కదా! ఇలా చిన్న చిన్న వాటితోనే మాకొచ్చే కొద్దిపాటి సంపాదనతోనే ఆరోగ్యకరమైన ఫుడ్‌నైతే తీసుకుంటూ సర్దుబాటు అవుతూ ఉంటామండి మేమైతే. ఇంకా రెండవది కొబ్బరి నూనండి. కొబ్బరి నూనెని నేను ఈ మధ్య కాలంలో అయితే అసలు కొనడం లేదు. అప్పుడు ఎక్కువగా కొనేదాన్ని. అది రాయడం వల్ల హెయిర్‌కి రాయడం వల్ల కూడా హెయిర్ అనేది బాగా ఊడిపోతూ ఉండేది. నేనైతే ఎక్కువగా పూజలు చేసుకుంటూ ఉంటానండి. పూజల్లో ఖచ్చితంగా కొబ్బరికాయ కొడుతూ ఉంటాం కదా! ఆ కొబ్బరికాయ ముక్కల్ని ఎండలో ఎండబెట్టి కొన్ని వంటల్లోకి దాచుకుంటూ ఉంటాను. అలానే మిగతావన్నీ కూడా ఆయిల్‌కి అయితే పట్టిస్తూ ఉంటానండి. పూజలోకి వాడిన కొబ్బరికాయల్ని మనం అలానే వదిలేస్తూ ఉంటే అవి కుళ్ళిపోతూ ఉంటాయి. అలా చేయకుండా మనం ఎండలో ఎండబెట్టుకొని వాటిని మిల్లుకిస్తే చక్కగా నూనెనైతే మనకి పట్టించైతే ఇచ్చేస్తారండి. నూనె అయిపోయిన ప్రతిసారి కూడా నేను ఇలానే చేస్తానండి. నాకు కొబ్బరి నూనె ఖర్చు కూడా తగ్గుతుంది. మూడవది బియ్యం అండి. బియ్యము అంటే ధాన్యాన్ని మేము పండిస్తూ ఉంటాము. పంట చేతికి వచ్చాక సగం అమ్మి మిగతా ధాన్యాన్ని సంవత్సరానికి సరిపడా ధాన్యాన్ని ఇంట్లో ఉంచుకుంటాము. మాకు కావాల్సినప్పుడల్లా 100 కిలోల వరకు ధాన్యాన్ని ఆడించుకుంటామండి. ఇంకా ఆ బియ్యమే మేము తింటూ ఉంటాము. బయట 25 కిలోల రైస్ బ్యాగు మినిమం 1200 దాటే ఉందండి. మేమైతే ప్రతిసారి కూడా 50 కిలోల వరకు బియ్యాన్ని అయితే ఇంటి నుంచి తెచ్చుకుంటాము. అంటే మాకిక్కడ 50 కిలోల బియ్యంకి 500 పోగా మిగతా 2000 అయితే మాకు మిగులుతుందండి. 2000 అంటే చాలా ఎక్కువే కదా! 2000 మనం మిగులిస్తున్నాము అంటే అవసరాలకైతే ఉపయోగపడతాయి కదండీ! ఇంకా ప్రతిసారి కూడా మాకు 2000 వరకు బియ్యం విషయంలో అయితే మిగులుతాయండి. నాలుగవది స్టిచ్చింగ్ అండి. మరీ ఎక్కువేమీ కుట్టను కానీ డ్రెస్సెస్ కానీ, అలానే హ్యాండ్స్ వేయడం కానీ, డోర్ కర్టన్స్ ఇలా చిన్న చిన్నవి ఉంటాయి కదా కుట్లేసేవి, వాటినైతే కుడుతూ ఉంటాను. డ్రెస్ హ్యాండ్స్ వేయడానికి 30 రూపాయలు తీసుకుంటానండి. అలానే సైడ్ కుట్లు వేయడానికైతే 20 రూపాయలు తీసుకుంటాను. ఈ రోజు ఏమీ ఉండదండి. ఎప్పుడో ఎవరో ఇస్తే ఇస్తారు. అంటే మేము ఉంటున్న దగ్గర సింగిల్ బిల్డింగ్స్ ఒక 3 ఉన్నాయి. ఆ బిల్డింగ్‌లో ప్రతి ఒక్కరి దగ్గర కూడా మిషన్స్ ఉన్నాయండి. ఇంకా ఆ బిల్డింగ్ వరకే నేనైతే కుడుతూ ఉంటాను. ఎవరైనా ఇచ్చినప్పుడు. ఇంకా వాళ్ళు ఇచ్చే బట్టి నేను కుట్టే బట్టి ఇంకా నాకు డబ్బులైతే ఇస్తూ ఉంటారండి. ఇంకా ఐదవది బయట ఫుడ్ అండి. బయట ఫుడ్ అంటే మేము చాలా దూరంగా ఉంటామండి. బయట ఫుడ్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మన దగ్గర ఆ టైంకి డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా! సో అలానే డబ్బులు లేనప్పుడు మనం ఏమీ చేయలేము. మళ్ళీ అప్పు చేసి మన హెల్త్‌ని మనం రికవర్ చేసుకోవాల్సిందేని. ఇంకా డబ్బులు ఖర్చు అవ్వడమే కాకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి సపోజ్‌గా ఫ్యామిలీతో పాటు బయటికి వెళ్ళి చికెన్ బిర్యానీ తిన్నామనుకోండి, ఈజీగా 1000 రూపాయలైతే అయిపోతుంది.
అదే ఇంట్లో 200 రూపాయల చికెన్ తెచ్చుకొని అదే 100 రూపాయల బాస్మతి రైస్ తెచ్చుకొని మిగతావన్నీ కూడా అంటే గ్యాస్తో పాటుగా ఇంకొక 200 వేసుకోండి. మొత్తం 500 రూపాయలకి 2 పూట్ల ఇంట్లోనే కడుపు నిండుగా తినొచ్చు. అంటే ఇక్కడ మనకి 500 రూపాయలు అయితే మిగిలినట్టే కదా. ఆ 500 రూపాయలు మనకి ఇంకేదైనా ఖర్చుకి అవసరం అవుతూ ఉంటుంది కదండి. ఫ్యామిలీతో పాటు ఇంట్లోనే హెల్తీగా ఫుడ్ని అయితే ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. ఇంకా మనము డబ్బులను కూడా ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చు. ఆరవది పసుపు, కారం అండి. ఒక్కసారిగా నేను మిరపకాయలు గానీ, అలానే పసుపు కొమ్ములు గానీ కొనుక్కుంటాను. కారాన్ని అలానే పసుపుని ప్రతిసారి కొనకుండా మిరపకాయలతో కారప్పొడిని, అలానే పసుపు కొమ్ములతో పసుపుని ఆడించి వాడుకుంటూ ఉంటానండి. మనం వీటిని ప్రతిసారి కూడా కేజీ లెక్కన కొనుక్కున్నట్లయితే చాలా డబ్బులు అయితే ఖర్చు అవుతూ ఉంటాయి. తక్కువ కొనుక్కునేటప్పుడు మనకు లెక్క తెలియదండి. అది చివరగా మనం లెక్క వేసుకుంటే చాలా ఎక్కువ రేట్ అయిపోతుంది అనమాట. అంటే మనం కొనేదానికంటే మనం ఇలా ఆడించుకునే వాటికంటే 3 రెట్లు ఎక్కువ అయిపోతుంది. ఇంకా నేను ఎప్పుడు కూడా ఇదే విధంగా చేస్తూ ఉంటాను. పసుపుని, కారాన్ని సంవత్సరంకి సరిపోయినట్టుగా నేను ఆడించుకుంటూ ఉంటానండి. అలానే 7వది ఇస్త్రీ బట్టలండి. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇస్త్రీకి బట్టలైతే బయటకైతే ఇవ్వనండి. ఒక్క షర్టు, ప్యాంటు పైన చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. అందుకనే మేము ఒక ఐరన్ బాక్స్ అయితే కొనుక్కున్నాము. మాకు అవసరమైనప్పుడు మాత్రమే ఐరన్ అయితే చేసుకుంటూ ఉంటామండి బట్టలకి. ఇక్కడ కూడా మనీ మేము సేవ్ చేసుకున్నట్లే కదా. అలానే 8వదండి, మీషోలోని, ఫ్లిప్కార్ట్లోని, అమెజాన్లోని నేను ఎప్పుడు కూడా ఏమీ ఆర్డర్ పెట్టనండి. ఏవైనా సరే బయటనే కొనుక్కుంటూ ఉంటాను. ఇంకా నా ఫోన్లో కూడా ఆ యాప్స్ ఏమీ ఉండవండి. ఈ మధ్యనే ట్రైపాడ్ని అయితే ఒకటి ఆర్డర్ పెట్టానండి. అది కూడా ఒకటికి 10 సార్లు అయితే చూసి మళ్ళీ కొనుక్కోకుండా తక్కువ రేట్లో మంచి క్వాలిటీ ఉన్న ట్రైపాడ్ని అయితే తీసేసుకున్నాను. ట్రైపాడ్ అయితే ఇంటికి వచ్చాక ఆ అమెజాన్ యాప్ని కూడా డిలీట్ చేసేసానండి. ఏ వస్తువైనా సరే నేను ఎక్కువగా బయట కొనడానికే చూస్తాను. బయట కొంటే ఆ వస్తువు తగ్గట్టుగా బేరమాడి తీసుకుంటూ ఉంటాను. ఇంక 9వది ఏంటి అంటే ఇది నార్మల్దేనండి. మా ఆయనకి శాలరీ పడిన వెంటనే ఇంటి రెంటు, బోరు బిల్లు, కరెంటు బిల్లు, అలానే క్లీనింగ్ చేసిన ఆవిడకి అప్పుడైతే 200, ఇప్పుడు 300 అండి. అలానే మా పాపకి సుకన్య పథకం అయితే కడుతున్నామండి. నెలకు 1000 రూపాయలు. అలానే నెలకి ఒక 1000 రూపాయలు మాత్రమే చిట్టి కడుతున్నానండి. ఆ 1000 రూపాయలు అంటే 10,000 వస్తుందండి 10 నెలలకి. మనకు అందులో రూపాయి కూడా పోదు. ఒక 11 మంది అయితే చిట్టి కడుతున్నామండి. ఆ 11 మంది పేర్లు కూడా ఒక డబ్బాలో అయితే చిట్టీలో రాసి అయితే వేస్తారు. ప్రతి నెల కూడా ఆ డబ్బాలో వేసిన చిట్టీలను అయితే ఎవరో ఒకరు తీసి ఆ చిట్టి ఓపెన్ చేస్తే ఆ చిట్టీలో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళకైతే ఆ 10,000 అనేది వెళ్తుందండి. అంటే ఇక్కడ 11 మంది అయితే మేము కడుతున్నాం కదా. ఆ నెల ఎవరికైతే చిట్టి డబ్బులు వెళ్తాయో ఆ నెల డబ్బులైతే వాళ్ళు ఇవ్వకుండా అంటే వాళ్ళు కట్ చేసుకుని మిగతా 10 మంది డబ్బులైతే వాళ్ళకైతే ఇస్తారండి కలెక్ట్ చేసి. ఇంకా అలా ప్రతి నెల కట్టుకున్న 1000 రూపాయలు అనేది ఒక్కసారిగా 10,000 అనేది వస్తుంది కదా. ఆ 10,000 కూడా మా అవసరానికి అంటే ఏదో ఒకటి కొనుక్కోవడం కానీ, గోల్డ్ కానీ లేదా ఏదైనా ఇంట్లోకి అవసరమైన వస్తువులు కొనుక్కోవడం కానీ చేస్తూ ఉంటామండి మేమైతే. మనకు వచ్చేది కొద్దిపాటి సంపాదన అయినా సరే మనం సేవింగ్ చేసుకునే విషయంలోనే ఉంటుందండి. మనం డబ్బులని ఏదో ఒక విధంగా సేవింగ్ చేసుకుంటూ ఉంటే మన అవసరాలకి వేరే వాళ్ళకి చేయి చాచి అడగవలసిన అవసరం ఉండదు. నేను పాటించే టిప్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.